హలో ఎవ్రీవన్. ఈ వారం మరిన్ని మూవీ రివ్యూస్ కోసం స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం మాట్లాడకపోయే మూవీ పేరు బాలన్. ఇది మలయాళంలో రిలీజ్ అయిన ఒక మిస్టరీ అండ్ థ్రిల్లర్ ఫిలిం. ఒక మర్డర్ విషయంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ జైలులో ఒక బిడ్డకు జన్మనిస్తుంది. స్పెషల్ జైలులో శిక్షను ముగించుకున్న ఆ తల్లి అండ్ ఆ బిడ్డ విడుదలవుతారు. జైలు నుంచి విడుదలైన ఆ తల్లి బిడ్డ తమకు ఒక కొత్త జీవితం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ వారు వివిధ పేర్లతోని వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు వారికి ఒక ముసలావిడని చూసుకునే ఉద్యోగం లభిస్తుంది. అక్కడ నెలవారీ జీతం ఇస్తామని వారు చెప్తారు. అక్కడ ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి అన్నీ ఉంటాయని కూడా చెప్తారు. ఇక వారిద్దరికి ఒక నిలకడమైన ఉద్యోగం, జీవనం ఉంది అని ఆశపడతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తల్లి బిడ్డకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అనుకోకుండా ఆ ఇంటిలోని ఒక ముసలావిడ మరణిస్తుంది. అసలు ఆ ఇంట్లోనే ఏం జరిగింది, ఆ ముసలావిడ ఎలా చనిపోయింది అనేటిది మిగతా కథ. ఆ ముసలావిడని ఈ తల్లి చంపిందా లేకపోతే మరెవరైనా చంపారా? ఇది ఇలా ఉండగా మరో ప్యాటర్న్ ఆఫ్ స్టోరీ ప్యారలల్గా చూపిస్తారు. సినిమా మాత్రం కొంత స్లోగా ఉన్న ఎండింగ్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఆల్మోస్ట్ 2.5 hours డ్యూరేషన్ ఉన్నప్పటికీ ఎక్కడ మనకు బోర్ కొట్టదు. ఈ సినిమా నన్ను ఎండ్ వరకు సీట్ ఏజ్లో కూర్చోబెట్టి చూసే విధంగా ముందుకెళ్తుంది. ఈ సినిమాలో మనకు ముఖ్యంగా 4-5 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఫిలిం మొత్తం వాటి చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో నో అడల్ట్ సీన్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 4/5. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామాయణం ట్రైలర్ మన ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ వచ్చేసరికి రావణుడు ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. రావణుడు ముల్లోకాలను ఎలా స్వాధీనం చేసుకున్నాడు, లంకని ఎలా స్వాధీనం చేసుకున్నాడు అని మనకు చూపిస్తారు. ఆ తర్వాత దశరథుడు రాముడి కోసం చేసే యాగం, రాముడి జననం, దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట, రాముడి అరణ్యవాసం ఇవన్నీ చూపిస్తారు. ఆ తర్వాత శూర్పణఖకు జరిగే అవమానం, రావణుడు సీతని అపహరణ, జటాయుతో యుద్ధం ఇవన్నీ మనకు చూపించారు. ఈ సినిమా పార్ట్ 1 కాబట్టి సీత అపహరణం వరకు మాత్రమే ఉంటుంది. సో హనుమంతుల వారిని అండ్ మండోదరిని మనకు చూపించలేదు. రామాయణం పార్ట్ 1లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ CGI. అవి చాలా చాలా బాగా చేశారు. టీజర్తోని కొంచెం నెగిటివిటీ వచ్చిందా, ట్రైలర్తో వాటి అన్నిటికీ సమాధానం చెప్పారు మన బాలీవుడ్ వాళ్ళు. రామాయణం పార్ట్ 1లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రావణుడి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ను యష్ పోషించారు. రాకింగ్ స్టార్ యష్ రావణుడి క్యారెక్టర్ని నటించారు అనే దానికన్నా జీవించారు అని చెప్పవచ్చు. రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా అండ్ సీతగా సాయి పల్లవి నటించారు. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ మనకు చూపించిన ఆ విజువల్ ఎఫెక్ట్స్కి న్యాయం చేశారని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంకో విషయానికి వచ్చేసరికి జటాయు ఎంట్రీ, ఆ సీన్ ఈ సినిమాకి హైలైట్గా నిలవచ్చు. మరొకటి మనకు రామాయణం అంటే గుర్తు వచ్చేది ఆ పుష్పక విమానం. ఆ పుష్పక విమానాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. కొన్ని సంవత్సరాల క్రితం రామాయణం కథ ఆధారంగా వచ్చిన ఆదిపురుష్ సినిమా కంటే ఇది చాలా బెటర్ అని మనం అనుకోవచ్చు. రాముడి క్యారెక్టర్లో ఉన్న ప్రభాస్ కన్నా రణబీర్ కపూర్ చాలా బాగా నటించారు అండ్ మనం చూడవచ్చు కూడా. ఆదిపురుష్ సినిమాలో ఉన్న పెట్టిన బడ్జెట్కి మనం చూసిన సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ రామాయణం సినిమాలో ఉన్న వారు పెట్టిన బడ్జెట్కు మనం చూసిన విజువల్ ఎఫెక్ట్స్కు చాలా బాగుంది. వారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సినిమా కోసమే ఖర్చు పెట్టారని మనం ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా చూడవచ్చు. ఇక మరో విషయానికి వచ్చేసరికి రామాయణాన్ని రాజమౌళి తెరకెక్కించేటి ఇంకా బాగా ఉండేది అని ప్రేక్షకులు అంటున్నారు. కానీ అది ఏమాత్రం అవ్వదు అని మరికొందరు వాదన. మరికొందరు వారణాసిని రామాయణంతో కంపేర్ చేస్తున్నారు. కొందరు వాదన అయితే ఇక రాజమౌళి పని అయిపోయిందని కూడా అంటున్నారు. కొంతమంది ప్రేక్షకులు అయితే తమ తెలుగు సినిమా స్థాయిని పెంచుకోవడానికి మరొక సినిమాని అవహేళన చేస్తున్నారు. కావాలి అనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని అంటున్నారు. అది వారు సిగ్గుపడాల్సిన విషయం. మరికొందరు మాటకు వచ్చేసరికి హిందీ కలెక్షన్స్ లేకపోతే తమ తెలుగు సినిమాకు కలెక్షన్సే రావని అంటున్నారు. ఒకవేళ అది కాదు అని నిరూపించుకోవాలనుకుంటే తమ సినిమాను తమ సొంత భాషలోనే రిలీజ్ చేసుకొని అవే కలెక్షన్స్ చూపించాలని అంటున్నారు. అది సాధ్యమేనా, చేయగలరా చూద్దాం. ఈ రామాయణం ట్రైలర్ ద్వారా రాజమౌళి పని ఇక అయిపోయింది అని చాలామంది అంటున్నారు. అది నిజమేనా?
ఇది తప్పు అని నిరూపించాలంటే వారణాసి సినిమా హిట్ అవ్వాలి. మనం మునుపెప్పుడు చూడని రామాయణాన్ని ఈసారి మనం చూడబోతున్నామో అది నిజమే అనిపిస్తుంది. ఈ సినిమాలో మరో హైలైట్ విషయానికి వచ్చేసరికి ఐరావతం, ఆ ఏనుగు విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇక నా ఒపీనియన్కి వచ్చేసరికి వారణాసి అండ్ ఆదిపురుష్ కన్నా ఈ రామాయణం చాలా బాగా నచ్చింది. కిరణ్ అబ్బవరం అండ్ శ్రీ గౌరి జంటగా నటించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. పీటర్ వరకు వచ్చిన తన పెళ్లి క్యాన్సిల్ అవడంతో నివి అంటే మన శ్రీ గౌరి తన ఫ్రెండ్స్తో కలిసి చెన్నైకి వచ్చేస్తుంది. అక్కడే సినిమా ట్రయల్స్ కోసం ఎదురు చూస్తున్న మన దేవుడు అంటే కిరణ్ అబ్బవరంని కలుస్తుంది. పెళ్లి క్యాన్సిల్ అవడంతో నివి రోజు తాగుతూనే ఉంటుంది. మనం సినిమా నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తుంటే తను తాగడంతోనే సరిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా వాళ్ళ మధ్య ఒకరోజు కొన్ని అనుకున్న సంఘటనలు ఎదురవుతాయి. అలా ఒకరోజు మన శ్రీ గౌరి అంటే నివి మన కిరణ్ అబ్బవరంకి ప్రపోజ్ చేస్తుంది. సో ఇలా వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుందామని ప్లాన్ చేసుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ వరకు వచ్చిన వాళ్ళ పెళ్ళి మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. అసలు ఆ పెళ్ళి క్యాన్సిల్ ఎందుకు అయింది, అసలు ఏం జరిగింది వాళ్ళ ఇద్దరి మధ్య అనేటిది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ సినిమాను రవి అండ్ లక్కీ దర్శకత్వం వహించారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. చెన్నై లవ్ స్టోరీ అనే ఫిలిం బేసికలీ ఫస్ట్ లవ్ అనే థీమ్ మీద నడుస్తుంది. ఫస్ట్ లవ్ అన్నిటి ఫెయిల్ అయ్యాక కూడా జీవితం ఉంటుంది, మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది అనే సినిమా కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగా సాగుతుంది, కానీ ఇంటర్వెల్లో అనుకునే ట్విస్ట్ మనం చూడవచ్చు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం స్లోగా సాగుతుంది, కొంచెం బోర్గా కూడా ఉంటుంది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం. ఇక యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి కిరణ్ అబ్బవరం బాగా నటించారు అండ్ హీరోయిన్ శ్రీ గౌరి తన పాత్రకు న్యాయం చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చాలా బాగా నటించింది. కిరణ్ అబ్బవరంని డామినేట్ చేసిందని చెప్పవచ్చు. సాంగ్స్ అండ్ టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 3/5. హియర్ ఈస్ ది రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ ఛామ్. నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు ఈ ఫిలింలోన. బేసికలీ మనం చిన్నప్పటి నుంచి చూసిన ది బ్లూ విల్ కాన్సెప్టే ఈ ఫిలిం ఛమ్. ఇక స్టోరీలోకి వెళ్తే ఏ న్యూలీ వెడెడ్ కపుల్ తమ హనీమూన్ కోసం ఒక స్పాట్కి వస్తారు. అక్కడ వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్న ఒక ట్రిప్కి వాళ్ళ యాట్లోనే బయలుదేరుతారు. అనుకోకుండా వాళ్ళ యాట్ని ఒక బ్లూ వేల్ అటాక్ చేస్తుంది. ఎంతో హ్యాపీగా ట్రిప్కి వెళ్ళిన ఆ వెడెడ్ కపుల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అసలు ఏమైంది వాళ్ళకి, ఆ బ్లూ వేల్ అటాక్ నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి ఒక అతను వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ప్రాణాలతో మిగిలి బయటపడిన వారు అతనితో కలిసి వేరే షిప్లో బయలుదేరుతారు. కానీ అనుకోకుండా సంఘటనల వల్ల వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు వాళ్ళకి హెల్ప్ చేసిన అతను ఎవరు, అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, వాళ్ళు సేఫ్గా ప్రాణాలతో బయటపడ్డారా లేకపోతే ఇంకేం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ ఫిలిం ఆల్మోస్ట్ 1.5 hour డ్యూరేషన్తో ఉంటుంది. ఈ ఫిలిం నాకు కొంచెం బోరింగ్గానే అనిపించిందని చెప్తున్నా. ఆల్మోస్ట్ 5 to 6 క్యారెక్టర్స్ ఉన్న ఈ ఫిలిం కొంచెం బోరింగ్గానే కొనసాగుతుంది, కొత్తగా ఏమీ అనిపించలేదు. ఈ ఫిలింకు నేనిచ్చే రేటింగ్ 3/5. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our ఛానల్.